తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు 2 రాష్ట్రాల్లోని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎండలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయి? రానున్న 2-3 రోజులు వాతావరణం చల్లబడే అవకాశం ఏమైనా ఉందా? వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతుండటంతో ఇటు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. సో రానున్న 2 రోజుల వరకు కూడా వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదవుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మన ముందు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ప్రస్తుతం అయితే వెదర్ కండిషన్స్ చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు కూడా భయపడుతున్నారు. సరే, మరి ఈ 2-3 రోజుల వరకు కూడా ఏమన్నా ఉష్ణోగ్రతలు చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఉపరితల ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఫస్ట్ ఇది లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే నైరుతి మధ్య ప్రదేశ్ నుండి చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ద్వారా మనకి ఒడిశా తీరం వరకు కూడా ఇది కొనసాగడం వల్ల సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల రానున్న 2 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలకు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా తో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఈదుడుగాళ్ల ప్రభావం అనేది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు మనకి వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, వడగండ్ల వాన అంటుంటారు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అంటున్నారు. మరి హైదరాబాద్ వ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఏ జిల్లాల్లో ఈ మీరు చెప్పినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలాగే ఉత్తర ఈశాన్య జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే మంచిర్యాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి ఈ యొక్క జిల్లాలకు మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మనకి హైదరాబాద్ సిటీ కనుక కన్సర్న్ చేసుకున్నట్లయితే 22లో మనకి తేలికపాటి వర్షం అయితే ఉండి అలాగే ఈదుడుగాల ప్రభావం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి గాలులు కూడా హైదరాబాద్లో 22వ తారీఖున కనిపించే అవకాశం కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ప్రజెంట్గా మన హైదరాబాద్లో ఎంత మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది? హైదరాబాద్లో కనుక తీసుకున్నట్లయితే సుమారు 37.6 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ఓవరాల్గా నిజామాబాద్ అలాగే మెదక్లో మనకి చూసుకున్నట్లయితే సుమారు 40.1 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చాలా జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 38 వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రతలు అనేవి నమోదవుతుందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు ఈ 22, 23 మన హైదరాబాద్లో అంటున్నారు. సో అప్పుడు ఏమైనా ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? రాత్రి టైంలో కూడా ఉక్కపోత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏమంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా ఉష్ణ తీవ్రత అనేది సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలు మినహా ఈ యొక్క మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఈ యొక్క నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉష్ణ తీవ్రత అనేది కూడా సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ కూడా 1 డిగ్రీ అటు ఇటుగానే కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఇప్పుడు 23 వరకు అంటున్నారు. ఆఫ్టర్ 24 ఎలా ఉండబోతుంది వెదర్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గత మొదటి వారంలోనే మనకి ఉష్ణ తీవ్రత ఖమ్మంలోనే 39 డిగ్రీల వరకు కూడా నమోదైంది. తర్వాత సెకండ్ వీక్లో మనకి చాలా చోట్ల 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల కొన్ని చోట్ల స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు. రాగల 4 రోజులు కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకు 23 వరకు అయితే కాస్త చల్లటి వాతావరణం అయితే కనిపిస్తుందని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. సో చూసుకోవచ్చు, మనకు 21 ఉత్తర ఈశాన్య జిల్లాలో అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా అంటే గంటకి 30 నుంచి
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదవుతుందని చెప్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కూడా కాస్త చల్లబడినటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మెయిన్గా మధ్యాహ్నం వేళలో అలాగే ఈవినింగ్ వేళలో మనకు ఈ వెదర్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో చూసుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా మనకు ఎక్కువగా మార్నింగ్ నుంచి 11 నుంచి మ్యాక్సిమం 4:30 వరకు కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండ వేడి ఉక్కపోత ఇలాంటివి మనం చూస్తున్నాం. కానీ రానున్న 3 రోజుల వరకు కూడా మనకు కాస్త చల్లటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో కాస్త ఈ వెదర్ అనేది కొంచెం కనిపిస్తుంది. కానీ జిల్లాలో మాత్రం ఎక్కువగా ఈ వెదర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉత్తర ఈశాన్య జిల్లాలో మాత్రం వెరీ కూల్ వెదర్, అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆఫ్టర్ 23rd తర్వాత అంటే 24th నుంచి మామూలుగానే సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చూసుకోవచ్చు 40 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన హైదరాబాద్లో 37.28 డిగ్రీల వరకు కూడా ఇప్పటివరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఎక్కువ మొత్తంలో ఖమ్మంలో 39, అలాగే ఆదిలాబాద్లో 40 పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో అలాంటి ఉష్ణోగ్రతలు మళ్ళీ ఆఫ్టర్ 24 ఎక్కువగా 24 నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, న్యూస్ హైదరాబాద్.